అందరికీ నమస్కారం. సన్నగా ఉన్నవాళ్ళు లావుగా కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు పిల్లల్లో చాలామంది సన్నగా ఉంటారు, మజిల్ మాస్ బిల్డ్ అవ్వదు చాలామందికి కూడా. సో అలానే చాలామందిని చూసుకున్నట్టయితే పెద్ద అంటే కొంచెం ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చిన తర్వాత కూడా సన్నగానే ఉంటారు. కొంతమంది 30, 40, 50 ఏజ్ వచ్చినా సరే సన్నంగా ఉంటారు. నాకు ఏంటి సన్నంగానే ఉన్నాను, నాకేనా కాంప్లికేషన్సా, ఏనా హెల్త్ కంప్లైంట్సా అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను ఎలా మజిల్ మాస్ బిల్డ్ చేసుకోవాలి, కాస్త వెయిట్ పెరగాలి, వెయిట్ పెరిగితే కాస్త నేను బాగుంటాను అని చాలామంది అనుకుంటూ ఉంటారు జనరల్గా కూడా. సో వాళ్ళకి ఏమన్నా డైట్ సజెస్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా చెప్పాలి. ఏంటి ఎప్పుడు వెయిట్ లాస్ అయినా లేకపోతే ఈ బీపీలు షుగర్లు ఇవేనా అని అంటే ఎంచక్క వెయిట్ పెరగడం అనేది కూడా మంచిదే. వెయిట్ మరి ఇప్పుడు ఒక హైట్కి తగ్గ వెయిట్ జనరలీ ఉంటేనే కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉన్నట్టు. మనం అతి తక్కువగా ఉన్న ప్రాబ్లమే, అతి ఎక్కువగా ఉన్న ప్రాబ్లమే. సో ఇక్కడ అతి తక్కువగా ఉన్నట్టయితే వీళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఏంటంటే వీక్ అయిపోవడం, తొందరగా చిన్న పని చేసిన బాగా వీక్ అయిపోవడం, పనులు సరిగా చేయలేకపోవడం, అటెన్షన్ లేకపోవడం, ఫిజికల్ బాడీ సహకరించలేకపోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ కాదు, కాస్త నేను నా హైట్కి తగ్గ వెయిట్ నేను అలా బ్యాలెన్స్ అవ్వాలి, ఏం చెయ్యాలి? ఫస్ట్ మెయిన్గా 3 పూట్ల ఎంచక్కా తినండి ఫుడ్. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. మీకు ఏమి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు, మీరు పుల్కాలు తినండి, ఇవి తినండి అని ఏం లేవు, ఎంచక్కా తినండి. పొద్దున పూట ఎంచక్కా డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకున్నవి, మేబీ బాదం కావచ్చు, ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష లేదా క్యాష్యూస్, జీడిపప్పు కావచ్చు, ఇవన్నీ కూడా నానబెట్టుకోండి. ముందు రోజు రాత్రి నానబెట్టినట్టయితే పొద్దునకి బాగుంటాయి. సో అలా బాగా ఒక గుప్పెడు డ్రై ఫ్రూట్స్ రోజు తినేటట్టు చూడండి. ఆ రోజు పొద్దున బ్రేక్ఫాస్ట్లో ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ని పెట్టుకోండి. సో డ్రై ఫ్రూట్స్తో పాటు ఇంకాస్త ఎక్కువగా బాగా మన వెయిట్ పెరగడానికి న్యాచురల్గానే, నేను మిమ్మల్ని ఈ ఐస్ క్రీములు తినేయండి, బిస్కెట్లు తినేయండి అవన్నీ కాదు, న్యాచురల్గానే సన్నగా ఉన్న వాళ్ళు వెయిట్ పెరగడం అనేదే ఇక్కడ మీకు చెప్పడం. ఒక గుప్పెడు డ్రై ఫ్రూట్స్తో పాటు ఒక పల్లి పప్పు, ఒక గుప్పెడు అంటే బాగా అన్నీ తీసుకోండి. సో పల్లి పప్పు కూడా ఏంటంటే ముందు రోజు సాయంత్రం నానబెట్టేయండి, మరుసటి రోజు పొద్దునకి ఎంచక్క బాగా ఉబ్బుతాయి. సో ఈ పల్లి పప్పు, ఈ డ్రై ఫ్రూట్స్, వీటితో పాటు మీరు తినగలిగితే కొబ్బరి. సో ఈ మూడింటిని కలిపి మీరు ఎంచక్క మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోండి. పిల్లలు ఉన్నట్టయితే పిల్లలకి మార్నింగ్ పూట స్ప్రౌట్స్ కానివ్వండి, లేదు ఇన్ కేస్ వాళ్ళ తినడానికి ఇబ్బంది అనిపిస్తే ఇడ్లీ కానివ్వండి పెట్టి వాళ్ళకి 10 o'clockకి ఈ స్నాక్ రూపంలో ఎంతో కొంత పల్లి పప్పునో డ్రై ఫ్రూట్స్ పెట్టడానికి ట్రై చేయండి పిల్లలకైతే మాత్రం. పెద్దోళ్ళు అయితే మాత్రం మీరు బాగా బాదం పప్పు, ఈ జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, లేదు వీటితో పాటు ఎంచక్క మీరు పల్లి పప్పులు పెట్టుకొని ఎక్కువగా పెట్టుకొని తినండి. వీటితో పాటు కొబ్బరి బాగా యాడ్ చేసి తీసుకున్నా సరే పర్వాలేదు. కొబ్బరిని తురిమేసుకొని బాగా కాస్త అంత కొబ్బరిని పెట్టుకొని వీటిని కలుపుకొనైనా తినండి. లేదు వీటితో పాటు అంటే ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్, ఈ పల్లి పప్పుతో పాటు నేను ఇంకైనా తినచ్చా అంటే డేట్స్ ఉంటాయి చూసారా, డేట్స్, ఆ డేట్స్ని కూడా వీటితో మిక్స్ చేసి ఎంచక్కా మీరు తీసుకోవచ్చు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మీరు స్ప్రౌట్స్ తినండి, లేదా అనుకున్నట్టయితే స్ప్రౌట్స్లో పల్లి పప్పు ఎక్కువ అయినా తినండి, లేదు విడిగా అయినా పల్లీలు, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, దాంతోపాటు ఖర్జూరం అయినా వేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. ఇలా నాకు నచ్చదు అనుకుంటే ఎంచక్క ఫ్రూట్స్ తినండి. అంటే ఏ ఫ్రూట్స్? బనానాస్ కావచ్చు, లేదా అనుకున్నట్టయితే సపోటాస్ కావచ్చు, ఆ సీజన్లో సీతాఫలాలు కావచ్చు, లేదా మ్యాంగోస్ కావచ్చు, ఇవి పెట్టుకొని వీటితో పాటు మామూలుగా మీరు ఏదైనా తినగలిగినట్టయితే బనానాలు మనకి ఎప్పుడూ దొరుకుతాయి కాబట్టి ఒక 2 బనానాలో 3 అరటిపండ్లో 2 అరటిపండ్లో పెట్టుకోండి, జాంకాయ పెట్టుకోండి, లేదా అంటే ఆ సీజన్లో దొరికే ఫ్రూట్స్ అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోండి. సో లేదు ఇన్ కేస్ మీరు పల్లీలు ఇవి కూడా తినగలిగితేనంటే ఇవి అవి కూడా తినండి, ఇబ్బంది ఏమీ లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. మధ్యాహ్నం లంచ్ విషయానికి వచ్చేసరికి ఎంచక్క రైస్ తినేయండి. సో మంచిగా రైస్
ఇప్పుడు ఖచ్చితంగా పప్పు ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ ఎందుకు పప్పుని వాడమంటున్నానంటే ఏదైనా ఆకుకూర పప్పు కావచ్చు, కూరగాయ పప్పు కావచ్చు, ఏదైనా వాడుకోండి. పప్పు ఎందుకు ఇక్కడ వాడమంటున్నాను అని అంటే ప్రోటీన్ సోర్స్ బాగా అందాలి. ఇప్పుడు మనకి ఆ మజిల్ బిల్డ్ అవ్వాలన్నా, మజిల్ మాస్ బాగా రావాలన్నా సరే మనం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. అందుకే మీకు పొద్దున నట్స్ తినమని, ఈ పల్లిపప్పు తినమని ఎందుకు అంటున్నానంటే ప్రోటీన్స్ బాగుంటాయి కాబట్టి అవి తినండి అంటున్నాను. ఇప్పుడు మధ్యాహ్నం భోజనంలో కూడా పప్పు ఉంచుకోండి. ఆకుకూర పప్పు కావచ్చు, లేదా మామూలుగా కూరగాయ వేసి పప్పు కావచ్చు, లేదా టమాటా పప్పు, ఏదో ఒకటి మీరు పప్పు ఖచ్చితంగా పూట ఉండేటట్టు ఏదో ఒక ఆకుకూర, వెజిటబుల్స్, మామూలు కాయగూర కూరలు కావచ్చు, ఏవైనా ఆ రైస్తో పాటు అవి తినే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మధ్యాహ్నం లంచ్లో రైసే తినండి. బాగా అతి బక్కగా ఉన్నారా అంటే బాగా సన్నంగా ఉన్నట్టయితే సాయంత్రం పూట కూడా రైసే తినండి. సో టేక్ యాస్ ఎ లిమిట్ అంటే కాస్త తక్కువగా తీసుకోండి, డైజెషన్ మళ్ళీ బాగా అవ్వాలి కదా. సో లేదు ఇన్ కేస్ నేను లైట్గానే తీసుకుంటాను, రాత్రిపూట నాకు ఎప్పుడు హెవీగా తినే అలవాటు లేదు, హెవీగా తిన్నా మరి నాకు అన్ఈజీగా ఉంటుందంటే సాయంత్రం కూడా ఫ్రూట్స్, దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ ఇవి తీసేసుకోండి. లేదు ఇన్ కేస్ నాకు ఇష్టం లేదు రైసే తింటానంటే చక్కగా రైస్ పెట్టుకోండి. అందులో కూడా మంచిగా కర్రీసే ఏదో ఒక వెజిటేబుల్ లీఫీ వెజిటేబుల్ కర్రీ పెట్టుకొని రాత్రిపూట కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీరు రైస్ తినని ఎడల ఫ్రూట్స్, మీకు నచ్చిన ఫ్రూట్స్ లేదా బనానాస్, మూడు అట్టిపండ్లు, ఒక 2 జాంకాయలు, ఒక కమల, ఇలా అయినా తీసుకోండి. లేదు డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసి ఫ్రూట్స్తో తినగలుగుతానంటే అలా అయినా తీసుకోండి. అలా మీ డైట్లో ప్రోటీన్ ఫుడ్ 3 పూట్ల ప్రోటీన్స్ తీసుకుంటున్నారా లేదా అనేది చెక్ చేయండి. ఇక్కడ వరకు ఓకే కదా. మధ్యాహ్నం రైస్ తినమంటున్నాను, ఈవినింగ్ రైస్ తినమంటున్నాను, టైంకి తినండి. చక్క మనకి తిన్నది అరగాలంటే మామూలుగా మీ యొక్క పర్సనల్ యాక్టివిటీస్ కావచ్చు, సమ్ అదర్ యాక్టివిటీస్ కావచ్చు, మామూలుగా జనరల్ వర్క్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేసుకోండి. మంచిగా రోజుకి నీళ్లు కూడా బాగా ఎక్కువ తాగండి. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ తాగితేనే కదా డైజెషన్ బాగుంటుంది, ఎలిమినేషన్ కూడా బాగుంటుంది. సన్నంగా ఉండే వాళ్ళకి బాడీలో హీట్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ హీట్ని కంట్రోల్ చేయాలన్నా వాటర్ ఎక్కువ తాగితేనే సో బాడీ అనేది హెల్తీగా ఉంటుంది. కాబట్టి నీళ్లు కూడా ఎక్కువ తాగడానికి ప్రయత్నించండి. ద వన్ థింగ్, మీకు ఆకలి బాగా పుట్టాలి. మీకు ఆకలి పుట్టకపోతే మళ్ళీ తినలేరు కదా. ఇక్కడ ఆకలి బాగా పుట్టాలంటే తిన్నది బాగా అరగాలి, అరిగింది బాగా బాడీ అబ్జార్ప్షన్ తీసుకోవాలి, ఒంటికి పడితేనే కదా బాగుంటుంది. ఒంటికి పట్టాలి, మనం తిన్న కాల్షియం ఫుడ్ కావచ్చు, ప్రోటీన్ ఫుడ్ కావచ్చు, మనకు అది ఒంటికి బాగా పట్టాలంటే పొద్దున ఒక పావు గంట, సాయంత్రం ఒక పావు గంట ఎండలో ఉండడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ కాల్షియం ఫుడ్ బాగా ఒంటికి పడితేనే మనకి ఎముకలు బాగా దృఢంగా ఉండడానికి, ఆ మజిల్ బాగా బిల్డ్ అవ్వడానికి సహకరిస్తుంది. కాబట్టి పొద్దున కానివ్వండి, సాయంత్రం కానివ్వండి, ఎండలో ఒక అరగంట, పావు గంట ఉండే ప్రయత్నం చేయండి. కాస్త వెయిట్, ఆ కాల్షియం అబ్జార్ప్షన్, విటమిన్ డి అబ్జార్ప్షన్ బాగా జరగాలంటే ఈ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వక తప్పదు. సో దీంతో పాటు ఇంకేం చేయాలి అంటే మంచిగా నిద్రపోవాలి. సో మినిమం ఒక 5 to 8 అవర్స్ ఆఫ్ గుడ్ స్లీప్ అనేది ఖచ్చితంగా వేయగలగాలి. ఇక్కడ మీకు ఆకలి బాగా పుట్టాలి అని అంటే బాగా మనకి అరగాలి, అరిగింది కూడా ఎలిమినేషన్ అవ్వాలి. సో ఫ్రీగా డైలీ మోషన్ అయిపోయేటట్టు కూడా చూసుకోవాలి. సో ఫ్రీగా మోషన్ మనకి డైలీ అయిపోవాలి అని అంటే ఫైబర్ ఫుడ్ తినాలి. అందుకే అరటిపండ్లు తినడం, మామూలుగా జాంకాయలు తినడం, ఆరెంజెస్ తినడం, ఇవంతా ఏంటి మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటిని ఎక్కువ తీసుకోవడం వలన కూడా మనకి ఫ్రీగా మోషన్ అయిపోతుంది. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకున్నట్టయితే మోషన్ అయిపోతుంది, ఆకలి బాగేస్తుంది, మళ్ళీ మనం బాగా తినగలుగుతాం, వెయిట్ అనేది బాగా పెరుగుతాం. కాబట్టి సో ఈ డైట్ ఫాలో చెయ్యండి. దీనితో పాటు చక్కగా మంచిగా సో ఇక్కడ ఏంటంటే మీరు వాకింగ్ కానివ్వండి, యోగా కానివ్వండి చేసుకోండి. సో బేసిక్ కంటెంటే చేయండి. విగ్గరస్గా ఏమి మనం వెయిట్ లాస్ అవ్వేది ఏం కాదు. జస్ట్ ఫర్ స్ట్రెంథనింగ్ పర్పస్, మజిల్ బాగా స్ట్రెంత్ అవ్వాలన్నా, బిల్డ్ అవ్వాలన్నా మనం మినిమం యాక్టివిటీ బాడీకి ఇవ్వాలి. కాబట్టి వాకింగో యోగా చేయండి, నీళ్లు బాగా తాగండి, ఈ డైట్ని ఫాలో చేయండి. చక్కగా వెయిట్ అనేది బాగా పెరగచ్చు.